హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. గిఫ్టెడ్ మూవీ 2014 లో రిలీజ్ అయిన ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో అనుక్షణం ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అసలు స్టోరీ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో కూడా ఊహించలేం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు మిన్సు. ఇతను ఒక కార్ ఇన్సూరెన్స్ కంపెనీలో 8 ఏళ్లుగా వర్క్ చేస్తుంటాడు. సడన్ గా తీసేస్తారు. తర్వాత చాలా రోజులు జాబ్ లేకుండా ఉంటాడు. చాలా కంపెనీస్ కి ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు, కానీ సెలెక్ట్ అవ్వడు. ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటది. సుజిన్ ఒక కేఫ్ లో వర్క్ చేస్తుంది. సుజిన్ కి డబ్బు పిచ్చి ఎక్కువ. ఎప్పుడు లగ్జరీ లైఫ్ ని గడపాలి అని కోరుకుంటుంది. హీరో మాత్రం జాబ్ పోయిందన్న విషయం గర్ల్ ఫ్రెండ్ కి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతాడు. సుజిన్ కి తమ్ముడు కూడా ఉంటాడు. వీడి పేరు జాన్. జాన్ గాడు పెద్ద ఎదవ, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. డబ్బుల కోసం మొబైల్ ఫోన్స్ ని కొట్టేసి చీప్ రేట్ కి అమ్ముతుంటాడు. కట్ చేస్తే సడన్ గా ఒక రోజు సుజిన్ పనిచేస్తున్న కేఫ్ ఓనర్ కేఫ్ ని అమ్మాలి అనుకుంటున్నా, నీకు ఇంట్రెస్ట్ ఉందా, కొంటావా, నీకైతే తక్కువ రేట్ కే ఇస్తా అని సుజిన్ తో అంటుంది. చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్న సుజిన్ కి ఇది గోల్డెన్ ఛాన్స్. దీనికోసం మాట్లాడేందుకు హీరోని ఇంటికి పిలిపిస్తుంది. హీరో తను వర్క్ చేస్తున్న కంపెనీలో లోన్ తీస్తే ఆ డబ్బుతో కేఫ్ కొందామని సుజిన్ ఐడియా. కానీ హీరో ఇప్పుడే వద్దు, మనం ముందు మ్యారేజ్ చేసుకుందామని చెప్పి సుజిన్ ని కన్విన్స్ చేస్తాడు. అసలే హీరో జాబ్ పోయి ఏడుస్తుంటే సుజిన్ కి డబ్బు కావాలంట. చూడండి, ఇలా ఉంది పరిస్థితి. ఇక హీరో తను దాచుకున్న కొంచెం డబ్బుని తెలిసిన ఫ్రెండ్ కి లంచంగా ఇచ్చి జాబ్ సెట్ చేయమంటాడు. వాడేమో డబ్బుని తీసుకుని 1 నెల టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హీరో ఖర్చుల కోసం అన్నా డబ్బులు కావాలని చెప్పి కార్ రెంట్ డ్రైవర్ గా ఇంకా చికెన్ షాప్ లో పార్ట్ టైం జాబ్స్ లాంటివి చేస్తుంటాడు. ఒక రోజు హీరో సుజిన్ కి జాబ్ పోయిందని ధైర్యం చేసి చెప్పేస్తాడు. ఇంకేముంది, సుజిన్ బ్రేకప్ చెప్పేస్తుంది. నీ దగ్గర డబ్బులుంటేనే మన రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, లేకుంటే లేదని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో ఏమో సుజిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. నేను పక్కా డబ్బుని సంపాదించి నీ దగ్గరికి వస్తా, నా కోసం వెయిట్ చేయమని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. సుజిన్ కేఫ్ ని సొంతం చేసుకునేందుకు నెలలోపు హీరో $3 lakh ని సంపాదించాలి. కానీ మనోడేమో చికెన్ షాప్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఏడ వీలైతుంది రిచ్ అవ్వాలంటే. కట్ చేస్తే హీరో బామర్దైన జాన్ రెగ్యులర్ గా ఫోన్లు నమ్మే చోటికి వెళ్ళినప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి కార్ కీస్ ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే డేవిడ్ దొంగ ఫోన్లనే కాక దొంగ కార్స్ ని కూడా కొని ఎక్కువ పైసలు ఇవ్వడం జాన్ గమనిస్తాడు. నేను కూడా కార్స్ ని కొట్టేస్తా అంటే, అరే అది పెద్ద రిస్క్ రా బాబు, నీకు చేత కాదు, మూసుకొని దొబ్బే అని డేవిడ్ అంటాడు. కానీ జాన్ కార్స్ లాక్స్ ని ఎలా అన్లాక్ చేయాలి, వాటిని ఎలా కొట్టేయాలని పనిలో పడతాడు. హీరోకి డబ్బు అవసరం చాలా ఉంది. ఒకరోజు జాన్ గాడు కార్ మీద దొంగతనం ట్రైల్స్ వేయడం హీరో చూస్తాడు. జాన్ గాడిదే కార్ అనుకుని హీరో కార్ డోర్స్ ని అన్లాక్ చేసి ఇస్తాడు. ఈ స్కిల్ ని హీరోకి ఇన్సూరెన్స్ కంపెనీ నేర్పించి ఉంటుంది. ఈ స్కిల్ హీరోకి ఉందని తెలిసి జాన్ షాక్ అయిపోతాడు. హీరో తనకు కార్ల దొంగతనం చేయడంలో బాగా పనికొస్తాడని చెప్పి అతని హెల్ప్ అడుగుతాడు. కానీ హీరో ఇది పెద్ద క్రైమ్ అని చెప్పి ఒప్పుకోడు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే హీరో ఆ పని చేయను అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డేనే మన సుజిన్ ఇంకో బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్తుంది. మళ్ళీ హీరో ఆమెతో గొడవ పడి, నేను పక్కా డబ్బులు తెస్తా, నా కోసం వెయిట్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హీరోకి డబ్బు అవసరం చాలా ఉంది. ఇక జాన్ కి కాల్ చేసి రమ్మంటాడు. సిటీలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఎక్కడ లేవు అని ఒక పెద్ద మ్యాప్ ని గీసి గోడ మీద పెడతాడు. దాన్ని బట్టి హీరో రంగంలోకి దిగుతాడు. స్కిల్ తో హీరో ఈజీగా కార్లని అన్లాక్ చేసి జాన్ గాడికి ఇస్తే వాడు వెళ్లి డేవిడ్ కి అమ్మేస్తాడు. వచ్చిన డబ్బులు ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇలా సాగుతుంటాయి. మెల్లిమెల్లిగా హీరో ఈ పనికి అలవాటు పడిపోతాడు. జాన్ కి గర్ల్ ఫ్రెండ్ దొరికి ఒక రోజు, నేను ఈ రోజు రాబరీకి రాలేను, నువ్వు ఒక్కడే కానిచ్చేసే బ్రదర్ అని చెప్తాడు. ఇక హీరో తప్పలేక ఒక్కడే దొంగతనం కోసం తిరుగుతాడు. హీరో అప్పుడే డ్రైవర్ కావాలా సార్ అని తాగి ఉన్న కస్టమర్ ని అడుగుతాడు. అవునని చెప్పి వాడు కార్ కీస్ ని ఇస్తాడు. హీరో వాడిని దింపేసి కార్ ని తీసుకెళ్లి పోదామని ట్రై చేస్తాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాకే తెలుస్తుంది ఆ తాగి ఉన్న కార్ ఓనర్ ఇంతకు ముందు హీరో వర్క్ చేసిన కంపెనీలో కొలీగాని. ఇప్పుడు వీడు హీరోని గుర్తుపట్టి, ఏంట్రా నువ్వు కార్ డ్రైవరా, తూచి ఈ మ్యాటర్ మన కంపెనీలో చెప్పి నీ ఇజ్జత్ మొత్తం తీస్తా అని చెప్పి హీరోని ఇన్సల్ట్ చేస్తాడు. ఇక హీరో తట్టుకోలేక వేరే వాడిని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే వాడు ఆపి అమ్మ నా బూతులు తిడతాడు. ఇక హీరో అవి భరించలేక గొంతు పిసికి వాడిని చంపేస్తాడు. అతన్ని చంపేస్తున్న టైంలో హీరోకి ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ డెడ్ బాడీని పూర్తి చేసి హీరో కార్ ని జాన్ కి ఇస్తాడు. వాడు దాన్ని అమ్మేసి డబ్బులు తెస్తాడు. ఇది ప్రాసెస్. రూమ్ కి వెళ్ళాక హీరోకి ఫుల్ హ్యాపీనెస్. అతను మనిషిని చంపినందుకు ప్లెజర్ గా ఫీల్ అవుతాడు. ప్రపంచం ఏలుతున్న ఫీలింగ్ లో ఉంటాడు. ఇన్ని రోజులు ఏ పని చేసినా సాటిస్ఫై అవని హీరో మనుషులని చంపడం వల్ల సాటిస్ఫాక్షన్ ని పొందుతాడు. ఇక జాన్ గాడికి రాబరీ కోసం ఏం రావద్దని, నేను ఒక్కరిని చూసుకుంటా అని హీరో చెప్పి ఇక రోజు హీరో కార్ డ్రైవర్ అని చెప్పి మందు తాగిన వాళ్ళని ఎక్కించుకోవడం, వాళ్ళని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లడం, ఇంకా వాళ్ళని చంపేయడం జరుగుతాయి. ఇలా హీరో దాదాపు ఒక 10 మందిని చంపేసి ఉంటాడు. ఇక హీరోకి పైసలే పైసలు అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా. సీసీ కెమెరాస్ లేని చోటికి హీరో వెళ్లి పని కానిస్తాడు. పక్కాగా ప్లాన్ ప్రకారం హీరో హత్యలు చేస్తాడు.
ఒక రోజు పోలీసులు సర్వైలెన్స్ ని పెంచగా ఒక ఏరియాలో కెమెరాస్ ని ఎక్కువ పెడతారు. హీరో వెళ్లి చూసి షాక్ అవుతాడు. బికాస్ అక్కడ తన కెమెరాను పెట్టిన సంగతి తెలియదు. ఇక ఆ రోజు ఎవరిని చంపలేకపోయినందుకు విలవిల్లాడిపోతాడు హీరో సుజిన్ కి ఒక కాస్ట్లీ డిజైనర్ బ్యాగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. సో ఇక సుజిన్ మళ్ళీ హీరో వెంట పడుతుంది. అంటే డబ్బు ఉంటేనే వీడితో ఉంటుందనే విషయం మనం గమనించాలి సుమా. ఎక్కడిది ఇంత డబ్బు, ఎలా ఏం చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అని సుజిన్ క్వశ్చన్స్ వేస్తుంది. ఎందుకు నీకు అవన్నీ? నీ కేఫ్ కోసం డబ్బులని దాచాను, కొనే అని చెప్పి హీరో అంటాడు. ఇంకేముంది, హీరో ఇంకా సుజిన్ మళ్ళీ ప్రేమలో పడతారు, డేటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు లేనిది సడన్ గా హీరోకి జాబ్ దొరికింది. పైగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని సుజిన్ కి డౌట్ వస్తుంది. పైగా సుజిన్ తమ్ముడు జాన్ రూమ్ లో కూడా కాస్ట్లీ వస్తువులు కనిపిస్తాయి. ఎక్కడివిరా ఇన్ని డబ్బులు అని అడిగినా వీడు కూడా ఏం ఆన్సర్ ఇవ్వడు. ఒకసారి జాన్ కి హీరో నెంబర్ నుండి కాల్ కూడా వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఏదో పెద్ద స్కామ్ చేస్తున్నారని సుజిన్ కి అనుమానం వస్తుంది. కానీ హీరో సుజిన్ కి ఖరీదైన వస్తువులు కొని మాయ చేస్తాడు. జాన్ కి హీరో హత్యలు చేసే మ్యాటర్ తెలియదు. ఏంది బ్రో, నన్ను రాబరీకే తీసుకెళ్తలేవు, ఏంది కథ అని హీరోని అడిగితే దానికి హీరో, నీకెందుకురా, నీ షేర్ నీకు వస్తుంది కదా, మూసుకొని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయపో అని చెప్పి హీరో ఒక్కడే హత్యలు చేయడానికి అలవాటు పడిపోతాడు. ఈ ప్రాసెస్ లో భాగంగా హీరో ఒక కార్ ఓనర్ ని ఎక్కించుకొని సిటీ అవుట్స్కట్స్ కి వెళ్తాడు. వాడిని కూడా చంపేస్తాడు. కార్ డిక్కీలో చూస్తే కోట్ల రూపాయల ఉన్న బాక్స్ ఒకటి కనిపిస్తుంది. ఇంకో ముందు హీరో ఆ డబ్బుని మొత్తం తన రూమ్ కి షిఫ్ట్ చేసేస్తాడు. కార్ ని అమ్మేస్తాడు. నెక్స్ట్ డే హీరోకి జాన్ నుండి కాల్ వస్తుంది. జాన్ ని కొందరు మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. హీరో నిన్న నైట్ చంపింది మామూలుని కాదు, పెద్ద మాఫియా డాన్ ని. వాడిని చంపేసి హీరో డబ్బుని కొట్టేస్తాడు. ఇక ఈ మ్యాటర్ గ్యాంగ్ కి తెలిసి జాన్ ని కిడ్నాప్ చేస్తారు. నెక్స్ట్ హీరోని కూడా డేవిడ్ షాప్ కి రమ్మంటారు. ప్రీ ప్లాన్డ్ గా వెళ్లిన హీరో పోయిన వెంటనే సైకోలాగా బిహేవ్ చేస్తూ మాఫియా గ్యాంగ్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇక ఈ మ్యాటర్ బయట చెప్తాడేమో అని ఊహించి హీరో డేవిడ్ ని కూడా చంపేస్తాడు. ఈ సీన్ ని చూసిన జాన్ షాక్ లో ఉండిపోతాడు. ఇన్ని రోజులు హీరో హత్యలు చేస్తున్నాడని తెలిసి జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను ఇక ఈ పనిని ఆపేస్తా, పోలీసులకి నీ మ్యాటర్ చెప్పేస్తా అని జాన్ పట్టుపడతాడు. హీరో వీడిని ఆపి, నువ్వు అలా చెప్తే నిన్ను కూడా నాతో పాటు జైల్లో వేస్తారు, నేనొక్కడిని ఇన్ని హత్యలు చేసినా అంటే ఎవరూ నమ్మరు, పైగా మనం డబ్బుని షేర్ చేసుకున్నాం అని హీరో అంటాడు. ఇక వేరే దారి లేక జాన్ హీరో చెప్పిన మాటలకు ఒప్పుకొని సైలెంట్ గా ఉంటాడు. కానీ ఇంటికి వెళ్ళిన జాన్ స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. న్యూస్ లో హత్యల గురించి రాగానే ఫుల్ గా భయపడిపోయి రూమ్ కి వెళ్లి దాక్కుంటాడు. ఇది చూసిన సుజిన్ భయపడి హీరోని రూమ్ కి రమ్మంటుంది. జాన్ ని కొన్ని రోజులు ట్రిప్ ని ఎంజాయ్ చేసి రమ్మని హీరో ప్యారిస్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు. ఈ న్యూస్ ని విన్న జాన్ ఎగిరి గంతేస్తాడు. చూసారా, మనీ మ్యాటర్స్. ఎంజాయ్ అనగానే జాన్ అన్ని మర్చిపోయి రెడీ అవుతాడు. హీరో జాన్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చేస్తాడు. ఇక సిటీలో వీళ్ళు కూడా ఉండకూడదని చెప్పి వేరే సిటీలో ఉన్న ఐలాండ్ కి వెకేషన్ కోసం సుజిన్ ని తీసుకొని వెళ్తాడు హీరో. అక్కడ ఐలాండ్ లో కేవలం హీరో అండ్ సుజిన్ ఇద్దరే ఉంటారు. చాలా సేపు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. కానీ వచ్చినప్పటి నుండి సుజిన్ మనసులో ఒకటే కలత. జాన్ ఫ్లైట్ ఎక్కి చాలా అవర్స్ అయినా సరే ఇంకా రీచ్ అయినా అని కాల్ చేయలేదని సుజిన్ టెన్షన్ పడుతుంది. తను కాల్ చేసినా జాన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడే హీరో ఉండి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేనే అతన్ని గేట్ వద్ద డ్రాప్ చేసి వచ్చా, అండ్ 1 hour కింద వాడే కాల్ చేసి ప్యారిస్ రీచ్ అయినా అని చెప్పిండు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి హీరో ధైర్యం చెప్తాడు. తర్వాత ఇద్దరు ప్రైవేట్ టైం ని గడుపుతారు. మిడ్ నైట్ టైమ్ లో సుజిన్ మళ్ళీ ఫోన్ తీసి జాన్ కి కాల్ చేస్తుంది. వాడేమో కాల్ లిఫ్ట్ చేయడు. ఆమెకి నిద్ర పట్టదు. ఇక అప్పుడే సుజిన్ ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో చార్జర్ కోసం కార్ దగ్గరికి వెళ్తుంది. కార్ లో తమ్ముడు మొబైల్ ఫోన్ ని చూసి షాక్ అయిపోతుంది. అంటే జాన్ ని హీరోయే చంపేశారని సుజిన్ కి అర్థమైపోతుంది. వాడి ఫోన్ కలవట్లేదని చెప్తే 1 hour కిందనే నేను మాట్లాడినా అని హీరో చెప్పిన అబద్ధం గుర్తొస్తుంది. అప్పుడే హీరో కూడా కార్ దగ్గరికి వస్తాడు. సుజిన్ కి నిజం తెలియడంతో ఈమెను కూడా హీరో చంపేద్దాం అనుకుంటాడు. కానీ సుజిన్ కొద్దిసేపు బాగానే పరిగెత్తుతుంది. కానీ చివరికి దొరికినా సరే హీరో కాన్షియస్ లోకి వచ్చి ఈమెను వదిలేస్తాడు. సరే, నేను చేసింది తప్పే, పోలీసులకు కాల్ చేసి రమ్మను, నేను సరెండర్ అవుతా అని చెప్పి హీరో అంటాడు. కట్ చేస్తే హీరో చేసిన అన్ని తప్పులకు ఒప్పుకొని పోలీసులకి సరెండర్ అవుతాడు. ఇతన్ని జైల్లో వేస్తారు. ఒక 6 months తర్వాత సుజినే హీరోని కలిసేందుకు జైలుకి వస్తుంది. కానీ హీరోని చూసి భయపడిన తను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. హీరో కూడా చాలా బాధపడతాడు. కొన్ని డేస్ తర్వాత సుజిన్ కి ఒక పార్సల్ వస్తుంది. అందులో సుజిన్ పేరు మీద తీసి ఉంచిన బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటది. దాన్ని హీరోయే పంపి ఉంటాడు. అకౌంట్ లో మాఫియా డాన్ వద్ద కొట్టేసిన లక్షల కోట్లు ఉంటాయి. ఇక ఈ డబ్బుని హీరో సుజిన్ కే ఇచ్చేస్తాడు. సుజిన్ బ్యాంక్ అకౌంట్ ని చూసి షాక్ లో ఉండిపోతుంది. మంచిగా హీరో ఏ తప్పు చేయకుండా జాబ్ ట్రయల్ చేస్తుంటే సుజిన్ బ్రేకప్ చెప్పడం వల్ల డబ్బు కోసం వెతికాడు. ఒకవేళ తను కేఫ్ వద్దు ఏం వద్దు అంటే హీరో ఏదో చిన్న జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం చాలా డేంజర్. అందుకే తెలుగులో దీని గురించి ఒక పద్యం రాశారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఆవేశంలో ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవద్దు. అండ్ హీరో జాన్ ని ఎందుకు చంపాడనే డౌట్ మీలో వచ్చిందా? వాడిని చూస్తే స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంటాడు. ఇక ఎప్పుడైనా పోలీసుల దగ్గరికి వెళ్లి హీరో గురించి చెప్పే ఛాన్స్ ఉంది కాబట్టి వాని నోరు మూయించేందుకు వాడిని కూడా హీరో చంపేస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.